ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడూ లేని ఆంక్షలు. అసలు ప్రతి ఎస్ఐ 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం, పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం, 10 మంది కన్నా జైలుకు పోకూడదు, 5 కార్ల కన్నా ఉండకూడదు, 10 మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు. దాదాపు నాకు తెలిసి 1000 మంది నాయకులంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1000 మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా అంటున్నా. 1000 మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీద కేసులు పెడతాం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, వందలాది మీద కేసులు పెట్టి భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన, జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం అనుకున్న పచ్చ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లా, ముఖ్యమంత్రి హోదాలో పోతా ఉంటే 100 మంది 1000 మంది కూడా రావట్లా. ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికెక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం, సత్తెనపల్లిలో చూసాం, అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం, నిన్న చిత్తూరులో చూసాం. పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో నుంచి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం. అందుకే కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే, నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం, మీరు వెళ్ళేదానికి లేదు, ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఇప్పటికే చాలా మంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగ కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో, మాట్లాడరేమో, జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒకటిద్దాం మేము అందరికీ కూడా శబ్దాల్చుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు, ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు. ఈరోజు రేపు జరగబోయే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, కార్యకర్తలు నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంతమంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంతమంది మీరు ఆంక్షలు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలుకుతామని చెప్పి మాత్రం ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.